బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, బిజినెస్ అనలిస్ట్ అండ్ బిజినెస్ కోచ్. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? గుడ్, ఫ్యాంటాస్టిక్, టాప్ ఆఫ్ ది వరల్డ్. బిజినెస్ చాలామంది చూసుకుంటే ఏదో ఒకటి సొంతంగా చిన్నదైనా సరే వ్యాపారం చేయాలని అనుకుంటారు. అంటే బాసిజం ఏమీ లేకుండా నా కాళ్ళ మీద నిలబడాలి, మంచి బిజినెస్ చేయాలి. అది పెద్దదే కానీ చిన్నదే కానీ. సో చూసుకుంటే రెగ్యులర్గా మనకి మార్నింగ్ లేవడమే టీతో స్టార్ట్ చేస్తేనే మన దినచర్య అనేది ప్రారంభించడం జరుగుతుంది. సో ఆ టీ బిజినెస్ చేయాలి అంటే అసలు ఆ ఇన్వెస్ట్మెంట్ కానీ అందులో వచ్చే లాభాలు కానీ, మరి పెట్టుబడి ఎట్లా, ఇవన్నీ చేయాలి అంటే ఎలా అవుతుంది సార్? టీ బిజినెస్ పెట్టాలి అంటే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు. మీ ప్రశ్నకి ఆన్సర్ చేసే ముందు అసలు బిజినెస్ చేయాలంటే ఏం చేయాలి, ఏం ఉండాలి? బిజినెస్ చేయాలంటే చాలామంది డబ్బులు ఉంటేనే బిజినెస్ అవుతుంది అనుకుంటారు. డబ్బులు ఉండాలి. 10,000 డబ్బులే, ₹1,00,000 డబ్బులే, 2,00,000 డబ్బులే, 5,00,000 డబ్బులే, 10 లక్షలు, 5 కోట్లు. సో మనం ఈరోజు నాకు అర్థమైంది మీ టాపిక్ ఏంటంటే లెస్ మనీ మోర్ ఇన్కమ్, మోర్ రిటర్న్స్. సో ఒక బిజినెస్లో చాలామందికి ప్రోడక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. ఇప్పుడు దేశంలో 100,000 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏ ప్రోడక్ట్ చేయాలి, అసలు మనకి అది సూట్ అవుతుందా లేదా అనేది చాలామంది మిస్ అవుతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే బిజినెస్ లేడీస్ చేయొచ్చు, జెంట్స్ చేయొచ్చు, ఫ్రెషర్స్ చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, విఆర్ఎస్ఓ చేయొచ్చు, ఎవరైనా. దిర్ ఇస్ నో. జనరల్గా RRR అని చెప్తుంటాను, రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. ఈ బిజినెస్ కూడా ఏం అర్హతలు లేవు. చేయాల్సిన అర్హత ఏంటంటే కడుపులో డబ్బు సంపాదించాలని ఒక మంట ఉండాలి. సో టీ బిజినెస్ మీరు అన్నారు కాబట్టి బేసిక్గా మీరు చెప్పినట్టు ఎవ్రీ డే కొంతమంది ఒకసారి తాగుతారు, కొంతమంది 2 సార్లు తాగుతారు, కొంతమంది 3 సార్లు తాగుతారు, వీలైతే కొంతమంది 4 సార్లు తాగుతారు. మీరు భోజనం పెట్టకపోయిన ఫీల్ అవ్వరు, టీ ఇస్తే మాత్రం హ్యాపీ ఫీల్ అవుతారు. అంతా మా చిన్నప్పుడు 25 నేను డిగ్రీ చదువుకున్న 25 పైసా ఉండేది టీ. తెల్లవారు 4 గంటలు లైన్ కట్టి తీసుకున్నాను. అంత చిన్న గ్లాస్తో ఇచ్చేవాడు, అంత డిమాండ్. ఆ టీ పడపోతే కిక్ రాదని. సో ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే దేర్ ఆర్ మోర్ దెన్ 15-20 ఫ్రాంచైజీస్ ఉన్నాయి. ఇవాళ ముఖ్యంగా ఒక 1 or 2 టైప్స్ మీద మాట్లాడదాం. ఫ్రాంచైజీ అంటే ఏంటంటే మనకి ఏమీ తెలియక్కర్లే. మనం ఒక 50,000, 1,00,000, 2,00,000 మనకున్న స్తోమత బట్టి ₹1,00,000 నుండి 3-4 లక్షల దాకా డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ ఫ్రాంచైజీ, డిఫరెంట్ సెటప్స్. సో ముఖ్యంగా మీకు కావాల్సింది ఏంటంటే ఒక ఆపరేట్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి. ఒక 75 to 100 స్క్వేర్ ఫీట్ రోడ్ సైడ్ ఉంటే ప్రిఫరబుల్లీ బెటర్. ఎందుకంటే ఫ్లోటింగ్ ఉంటుంది, పబ్లిక్ ఫ్లోటింగ్ ఉంటే తెలుస్తుంది. మనకు చిన్న నేమ్ ప్లేట్ పెట్టేసి ఇక్కడ మీరు నేమ్ ప్లేట్ పెట్టకపోయినా టీ క్వాలిటీ. చాలా వరకు మీరు చూసుకుంటే కొన్ని బ్రాండెడ్ హోటల్స్లో పేర్లు మన చెప్తాలు ప్రమోట్ చేసి ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా అదే టేస్ట్ ఉంటుంది. చాలా మన లోకల్ బిజినెస్లో మిస్ అయ్యేది ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయము. డబ్బులు వస్తే ఒకలాగా, డబ్బులు రాకపోతే ఒకలాగా, స్టార్టింగ్లో ఒకలాగా, బిజినెస్ బాగా ప్రాఫిట్ రాగానే క్వాలిటీ మర్చిపోతాం. వి టెంప్ట్ ది కస్టమర్ అండ్ ట్రై టు చీట్ ది కస్టమర్. అది చేయకూడదు. బిజినెస్ మీరు రానియాలంటే కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ హాస్పిటాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ క్వాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ కాస్టింగ్. మీరు కొన్ని ట్రాన్స్పోర్టేషన్ కార్ మెథడ్స్, ఇప్పుడు ఊబర్ కానీ, ఓలా కానీ స్టార్టింగ్లో ఎంత ఉంటుందని ₹3 నుండి ₹5 per kilometer ఉండేది. లాంచ్ చేస్తుంటే ఈరోజు ఎంత ₹30 మనం తీసుకుంటాం. ఇక్కడ నుండి మీ ఆఫీస్కి 200 మనం పీక్ టైంలో యాక్చువల్గా అంత అవ్వదు. అడుగు ½ లీటర్ పెట్రోల్ కూడా అవ్వదు. మేబీ అయితే ½ లీటర్ ₹50, అది ₹60. ఇప్పుడు మన దగ్గర ఛార్జ్ చేసేది ₹200. మీరు కంపెనీ కూడా మార్జిన్. సో కమింగ్ బ్యాక్ టీకి మినిమం నాకు తెలిసి ఒక ఫ్రాంచైజీ తీసుకుంటే ఫ్రాంచైజీ వల్ల వచ్చే లాభాలు ఏంటి? ఫ్రాంచైజీ అంటే ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియా ఓ టీ టైమ్ అని ఒక షాప్ ఉంది. ఓవరాల్ ఇండియాలో 100 ఫ్రాంచైజీ అవుట్లెట్ ఉన్నాయి. నాకు తెలిసి 1,400 నుండి 1,500 అవుట్లెట్స్ ఇండియాలో ఉన్నాయి. ప్రతి స్టేట్కి 20, 30, 40 అవుట్లెట్స్ ఉన్నాయి. మేజర్ మాస్టర్ ఫ్రాంచైజీ తీసుకుంటే కోర్స్లో తీసుకుంటారు. ఇండివిజువల్ ఫ్రాంచైజీ తీసుకుంటే 1 నుండి 5 లక్షలు డిపెండింగ్ ఆన్ ద లొకేషన్. 1 tier, 2 tier, 3 tier, 4 tier అనేవి దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. జనరల్గా 2 tier, 3 tierలో తక్కువ ఉంటుంది. 2 tier అంటే మీరు ఎక్కువ విలేజ్ అన్నారు. విలేజెస్లో ఫ్లోటింగ్ ఉండదు కాబట్టి రేట్ తక్కువ ఉంటుంది. సిటీలో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీ మున్సిపాలిటీలో రియల్ ఎస్టేట్లో రేట్ ఎక్కువ. అదే మీరు 100 కిలోమీటర్లు వెళ్తే రేట్ తక్కువ. సో డిస్టెన్స్.
నెక్స్ట్ దీని ఇన్వెస్ట్మెంట్ మనం మాట్లాడుకున్నాం 1,00,000 నుండి 1,50,000 స్టార్ట్ అయ్యి 5 లక్షల దాకా ఉన్నాయి. బ్రాండెడ్లో కొన్ని టీ షాప్స్ ఏంటంటే టీ కాఫీ రెండే ఇస్తాం. కొన్నాట్లో టీలోనే 10 రకాలు ఇస్తాం. జింజర్ టీ, లెమన్ టీ, కడక్ చాయ్ అట్లా పేర్లు పెడతాం, అట్లా కాఫీ పెడతాం. కొన్ని దాంట్లో టీ, కాఫీ అండ్ స్నాక్స్. సో దానికి కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఇది ఏ ఫ్రాంచైజీ మీరు తీసుకున్నా మీదే ₹1,00,000 1,50,000 ఉండి ప్లస్ ఒక ప్లేస్ ఉండాలి, మీరు సొంతంగా ప్లేస్ కానీ లేదా హైడ్ ప్లేస్ కానీ, ఇదే మీకు ఇన్వెస్ట్మెంట్. సో మొత్తం రా మెటీరియల్ వాళ్ళే ఇస్తారు, డిజైన్ వాళ్ళే ఇస్తారు, ఇంటీరియర్స్ వాళ్ళే చెప్తారు, నేమ్ ప్లేట్ ఎలా పెట్టాలో వాళ్ళే చెప్తారు. అండ్ మీకు మీ దగ్గర ఉన్న టీ చేసే అబ్బాయికి చెఫ్ అంటారు, వాడికి ట్రైనింగ్ కూడా కంపెనీ వాళ్ళే ఇస్తారు. ఒక మెయిన్ పర్సన్ ట్రైనింగ్ ఇచ్చేస్తే ఇప్పుడు ఎంత టీ పౌడర్ వేయాలి, ఎన్ని పాలు వేయాలి, ఎంత పంచదార వేయాలి, అవన్నీ కూడా మనకి ప్రపోర్షన్ చెప్తారు. చెప్పినప్పుడు మీకు వాళ్ళ దగ్గరుండి సేల్స్, మార్కెటింగ్, వాళ్ళ అడ్వర్టైజింగ్ వాళ్ళే చేస్తారు. పలానా ఏరియాలో పలానా స్టోర్ వస్తుంది, అప్కమింగ్ స్టోర్ అని. సో వాళ్ళ నేషనల్ వైడ్ బ్రాండింగ్ ఉంటుంది, మనకి ఇండివిజువల్ ఒక దగ్గర ఎక్కడో పెడతాం. సో నెక్స్ట్ కమింగ్ ఇన్వెస్ట్మెంట్ మాట్లాడడం, ప్లేస్ మాట్లాడడం, ఏరియా అనేది మన ఇష్టం. జనరల్గా ఒక్కొక్క ఫ్రాంచైజీకి 2 నుండి 3 కిలోమీటర్ దూరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ బంజారాహిల్స్ పెడితే మళ్ళీ నెక్స్ట్ బంజారాహిల్స్ ఇవ్వడు. అదేవిధంగా దీని మీద రిటర్న్స్ ఎంత ఉంటాయి, రిటర్న్స్ అనేది చూసుకుంటే నాకు తెలిసి 30 to 40% రిటర్న్స్. అంటే మీరు ₹1,00,000 పెడితే 30 నుండి 40,000, 50,000 దాకా. ఫుడ్ బిజినెస్లో ఎప్పుడు కూడా ఫుడ్ డ్రింక్స్లో కూడా 50% మార్జిన్ ఉంటుంది. నేను మీరు రా మెటీరియల్, నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్. బంజారాహిల్స్లోనే 2 నెంబర్ సోల్లో ఒక షాప్ ఉంది. చిన్న గ్లాస్లో టీ ₹10 తీసుకుంటాడు, రోజుకి 2,000 టీలు అమ్ముతాడు. ఏం ఫ్రాంచైజీ లేదు, బ్రాండ్ లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు. టీ ఛార్జ్ ₹10, 2,000 టీలు అంటే ఎంత అయింది? 20,000. నెలకి 6 లక్షలు టర్న్ ఓవర్, 6 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు మిగులుతుంది. అదే ఇక టీ టైంలో కూడా బ్రాండింగ్కి కొద్దిగా కాస్ట్ అవుతుంది. సో మనం ఇన్వెస్ట్మెంట్ మాట్లాడాము, ఇన్కమ్ మాట్లాడుతున్నాం 30 to 40. అంటే ఎవరైనా 40,000-50,000 అంటే ఇట్స్ సంథింగ్ లైక్ కన్సిస్టెంట్ ఇన్కమ్ ఫర్ ఎవ్రీ మంత్. అంటే సంవత్సరానికి 50,000, నెలకి 50 వేసుకుని సంవత్సరానికి 5-6 లక్షలు మినిమం. ఇది నెట్ ప్రాఫిట్, ఇది మీ ఖర్చులు పెట్టి తీసేగా. సో దీని మీద ఎవరికైనా ఫ్రాంచైజీ డీటెయిల్స్ కావాలి, చాలా ఉన్నాయి కంపెనీలు. మనకి కింద నెంబర్ స్కోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఫర్దర్ మెంటరింగ్ ఇచ్చి మొత్తం ఫ్రాంచైజీ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తాం. సార్ ఇప్పుడు చూసుకుంటే టీ ఫ్రాంచైజీ బిజినెస్ చెప్పారు కదా, మామూలుగా కూడా హోటల్స్లో కూడా పెడతా ఉంటారు. అంటే మరి మామూలుగా ఇంకా చూసుకుంటే చిన్న చిన్న బండ్ల మీద కూడా పెడతా ఉంటారు. వాటికి ఫ్రాంచైజీస్ బిజినెస్కి డిఫరెన్షియేషన్ ఏముంటుంది సార్? ఇన్కమ్ పరంగా కూడా చూసుకుంటే ఏమైనా డిఫరెంట్ ఉంటుందంటారా? 100% డిఫరెన్స్ ఉంటుందండి. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్. మన కంపెనీలు ఏ ప్రోడక్ట్ చూసుకున్నా లోకల్కి వాల్యూ తక్కువ ఉంటుంది, ప్రాఫిట్ రేంజ్ ఎక్కువ ఉంటుంది. నేషనల్కి వెళ్ళినప్పుడు 50-50 అంటే సరి సమానంగా ఉంటుంది. ఇంటర్నేషనల్కి వెళ్ళామంటే క్వాలిటీ ఈజ్ అష్యూర్డ్, మార్జిన్స్ పెద్దగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కిరాణా షాప్లో కానీ స్టాల్ అంటే సూపర్ మార్కెట్కి వెళ్తే కొత్త బ్రాండ్ని ప్రమోట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉంటుంది. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు లోకల్ అనుకోండి, మీ ఏరియాలో ఇచ్చేటి ఇంకో ఏరియాలో ఇవ్వకపోవచ్చు. అదే ఇప్పుడు మెక్డొనాల్డ్స్ లేకపోతే పిజ్జా హట్ చూసుకుంటే, సబ్వే కానీ కన్సిస్టెన్సీ ఇన్ క్వాలిటీ, ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ స్టోర్లో తిన్నా అదే రుచి ఉంటుంది. సో కస్టమర్ కొంతమంది నేచర్, ఇప్పుడు నేను ఏదైనా విలేజ్కి వెళ్తే విలేజ్ నువ్వు తింటాను, సిటీలో ఉన్న తినం. అక్కడ వెళ్తే కాజు, లేకపోతే పల్లి, లేకపోతే కోకోనట్ వాటర్, అవి సిటీలో దొరికినా ఫ్రెష్ దొరకవు మనకు. కాశ్మీర్ వెళ్తే యాపిల్స్ తీసుకుంటాం. సో ఏ ఏరియాకి అది ఫేమస్ ఉంటుంది. సో డెఫినెట్గా లాభాల్లో చూసుకుంటే మల్టీనేషనల్ కంపెనీస్ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది, లాభాలు తక్కువ ఉంటాయి. లోకల్ దాంట్లో చూసుకుంటే తక్కువ కాస్ట్, ఎక్కువ లాభాలు ఉంటాయి. సో మన ఇష్టం, మన చాయిస్. మల్టీనేషనల్ అనుకోండి, 50 లక్షలు, ₹1,00,000 ఫ్రాంచైజీ అంత పెట్టుకోలేము. కాబట్టి మనం మాట్లాడుకున్న టాపిక్ లెస్ బిజినెస్, మోర్ ఇన్కమ్. సో దానికి మనం మాట్లాడుతున్నాం. సో దీని మీద ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే మనం కాంటాక్ట్ చేస్తాం మన నెంబర్కి. విల్ హెల్ప్ దెమ్ టు గెట్ ది ఎంటైర్ ఫ్రాంచైజీ ఆపరేటెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.